ఒక బాలుడు రాళ్లలో ఇరుక్కున్నాడు. ఆ ఇరుక్కున్నటువంటి ప్రాంతానికి ఆనుకొని విషనాగు, ఒకవైపు విషనాగు, ఇంకోవైపు రాళ్ల మధ్యలో బాలుడు ఇరుక్కున్నాడు. ఇలా 8 గంటల పాటు అక్కడే ఉన్నాడు. మరి దీన్ని నరకము అంటామా కాదా? ఇది వాస్తవంగా ఇంతకంటే నరకం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి ఊహించుకోండి. రాళ్ల మధ్యలో ఇరుక్కున్నాం, పక్కనే విషపాము, నాగుపాము, కదల్లేము, అరవలేము, పాము పక్కనే ఉంది. రాళ్ళల్లో ఇరుక్కుపోయినటువంటి తలని రాళ్ళలో నుంచి తీయాలి, రావట్లేదు. ఇట్టా 8 గంటల పాటు ఒక బాలుడు నరక యాతన పడ్డాడు. ఎక్కడ ఇది అని అంటే ఒరిస్సాలో జరిగినటువంటి సంఘటన. తన మేనమామతోటి కలిసి తేనె పట్టు కోసం వెళ్ళాడు. తేనె పట్టు కోసం రాళ్ల మధ్యలో దూరాడు. దూరిన తర్వాత తలని వెనక్కి తీసుకోవడానికి మళ్ళీ రాళ్ళ. వాళ్ళ మేనమామ ఎంత ప్రయత్నించినా కానీ కుదరలా. ఈలోపు పాము కనిపించింది అక్కడ, పక్కనే పాము. ఏం చేయాలనో అర్థం కాల. ఎంత ప్రయత్నించినా వాళ్ళ మేనమామకి ఆ బాలుడు రాలా. లాస్ట్కి పక్కనే సమీపంలో ఉండే గ్రామస్తులకు చెప్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ప్రయత్నం చేసినా రాలా. ఆ బాలుడు, ఆ రాళ్ళలో ఇరుక్కోపోయినటువంటి బాలుడు, పక్కనే పాము ఉంది, అట్లానే ఉంది. చివరికి పోలీసులకు చెప్పారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. అయినప్పటికీ వాళ్ళు అల్లగాల. మళ్ళా ఫైర్ వాళ్ళకి చెప్పారు. వీళ్ళందరూ సంయుక్తంగా, పోలీసులు, ఫైర్ వాళ్ళు, వీళ్ళందరూ సంయుక్తంగా ఆపరేషన్ చేసి 8 గంటల పాటు ప్రయత్నం చేసి ఎట్టకేలకు ఆ బాలుడిని సురక్షితంగా తీసుకురాగలిగారు. కానీ ఆ 8 గంటల పాటు ఆ బాలుడు పడినటువంటి బాధ, ఆ బాలుడు పడినటువంటి మానసికమైనటువంటి వేదన చూసేటువంటి వాళ్ళకి అసలు గగురు పుడ్చేలాగా ఈ దృశ్యం ఉంది. నాయగఢ్ జిల్లాలో జరిగింది.